ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభము. తెరచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రము. నేటి ధ్యానం కొరకు సంఖ్యాకాండము 19వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. నేడు మనం అనేకమైన వాటిని కనిపించకుండా కాపాడుతూ ఉంటాం. డబ్బు, బంగారము ఎవరికీ కనిపించకుండా కాపాడుతూ ఉంటాం. అయితే మన హృదయపు ద్వారాలను మాత్రం తెరచే ఉంచుతాం. అలా ఓపెన్ చేసి ఉంచటం వల్లే మన ఆధ్యాత్మిక జీవితం బలహీనమవుతుంది. చదవబడిన లేఖన భాగంలో శవమున్న ఇంటిలో తెరచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమని దేవుని ధర్మశాస్త్రము బోధిస్తోంది. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తీయులు వారి ఇండ్లలోనే శవాలను దాచిపెడుతూ ఉంటారు. వాటిని మమ్మీలు అంటారు. ఆ శవమున్న ఇంటిలో తెరచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమని దేవుడు చెప్పినప్పుడు వారికి ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. నేటి దినాల్లో మనము కూడా ఆధ్యాత్మికంగా చనిపోయిన వారి మధ్య జీవిస్తున్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉన్న విధంగా పాపములో జీవిస్తూ ఉన్న మానవుడు శవం లాంటివాడు. ఈరోజు మనందరము పాపములతో జీవించే ప్రజల మధ్య జీవిస్తున్నాం. అనగా శవాల మధ్య సంచరిస్తున్నాము, శవాలతో సహజీవనం చేస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మన హృదయము తెరవబడి ఉన్నప్పుడు పాపపు గాలి మనలోనికి సోకి మనము అపవిత్రమయ్యే అవకాశం ఉన్నది. అందుకే మన హృదయమునకు ద్వారముల వంటి వాటిని మనము మూసివేసుకోవాలి. హృదయపు ద్వారాలలో మొదటిది కన్ను. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 22వ వచనములో దేహమునకు దీపము కన్ను అని ప్రభువు సెలవిచ్చారు. దావీదు పాపం ఎక్కడ ప్రారంభమైనది? అతడు చూడకూడని దృశ్యాన్ని చూచినప్పుడు ఒక చూపు దావీదు ఆధ్యాత్మికతను పతనం చేసింది. అందుకే యెషయా భక్తుడు 33వ అధ్యాయం 15వ వచనంలో చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును అంటాడు. రెండవదిగా మన హృదయపు మరొక ద్వారము చెవులు. హవ్వ పాపము చేయటానికి ముందు పాము యొక్క మాటను విన్నది. ఈ రోజుల్లో మనం ఈ చెవుల ద్వారా చెప్పుడు మాటలు, కొండెములు, దుర్బోధలు వింటాము. తద్వారా మన హృదయము తప్పుద్రోవ పడుతుంది. గనుక యెషయా గ్రంథము 33:15లో వ్రాయబడిన వాక్యమును అనుసరించి మన చెవులకు మూత వేసుకోవాలి. మూడవదిగా మన హృదయపు మరొక ద్వారము నోరు. నాలుక అగ్ని అని యాకోబు 3:6 తెలియచేస్తున్నట్లు మన నోటికి కూడా ద్వారము పెట్టుకోవాలి లేదా మూత వేసుకోవాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ మన నోటిని అపవిత్రం చేసుకుంటూ ఉంటే మన హృదయం పాడవుతుంది. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనంలో తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు అని జ్ఞానైన సొలొమోను తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఇంతవరకు మనం మన హృదయపు ద్వారాలను గురించి ధ్యానం చేశాం. రేపటి వీడియోలో ఆ ద్వారాల యొక్క మూతలను గురించి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా హృదయములలోనికి ప్రవేశించే అపవిత్రతకు కారణమైన 3 ద్వారాలను గురించి మాతో మాట్లాడారు. మేము ఆ ద్వారముల విషయమై జాగ్రత్త కలిగి ఉండి అన్నిటికంటే ముఖ్యంగా మా హృదయమును భద్రం చేసుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.